కుంభరాశి వారికి మే 22, 23, 24, 25వ తేదీల్లో ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు మిస్ చేసుకునేది వీడియోని కాదు, మీకు వచ్చేటటువంటి డబ్బుని. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. కాబట్టి పూర్తిగా వినండి. ఏదైనా పని చేసుకుంటానైనా వీడియోని వినే ప్రయత్నం అనేది చేయండి. అలాగే వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి ఈ వీడియోని మీకు అందించాడనమాట. ఆంజనేయ స్వామి అంటే ఎంత గొప్ప దైవమో అందరికీ తెలిసినటువంటి విషయమే. శ్రీరామ అనేటటువంటి పేరు ఎక్కడైతే వినపడుతుందో ఉంటుందో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది వారి మీద ఉంటూ ఉంటుందన్నమాట. జై హనుమాన్ అనే మాట కన్నా కూడా జై శ్రీరామ్ అనేటటువంటి మాటకు ఆయన ఎంతగానో మురిసిపోతాడు. సీతాదేవి నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని చూసి ఎందుకు తల్లి నువ్వు అలా సింధూరం పెట్టుకున్నావనంటే శ్రీరాముని యొక్క ఆయుష్ పెరుగుతుందని చెప్పి ఆ తల్లి చెప్పగా సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఎక్కడుందా అని చెప్పేసి సేకరించి తన శరీరం అంతా కూడా పులుముకున్నాడు. ఎందుకంటే నా శ్రీరాముడు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ కూడా ఆయువుతో ఉండాలి అని చెప్పేసి అలాగా పిచ్చి ప్రేమను శ్రీరామచంద్రుడి మీద పెంచుకున్నటువంటి నిజమైనటువంటి భక్తుడు దైవము ఆంజనేయ స్వామి. కాబట్టి ఆంజనేయ స్వామికి మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతాయి. జై శ్రీరామ్ అనేటటువంటి మాట ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామే మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాడు అని చెప్పేసి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకంటే కుంభరాశి వారు గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతోటి, మానసిక ఒత్తిడితో, వారికి ఇంట్లో గొడవలు, చికాకులు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ మనశ్శాంతి లేకపోవడం ఇట్లా చాలా రకాలుగా కుంభరాశి వారు ఇబ్బంది పడుతున్నారు. అలాగే డబ్బు పరంగా కూడా వీరు కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి పెట్టింది కూడా వెనక్కి రాక ఎంతగానో నష్టపోయి ఇలా చాలా రకాల ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. కుంభరాశి వారికి ఏంటంటే ఒక రకమైనటువంటి గడ్డు కాలమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎంతగా లైఫ్ అనేదాన్ని ప్లాన్ చేసుకొని వీళ్ళు ఎంతగా కష్టపడుతున్నా కూడా వీరికి ఈ మధ్య టైం అనేది అసలు ఏమాత్రం కూడా బాగోలేదన్నమాట. వీళ్ళు ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు కూడా చేశారు. అంటే దైవానికి సంబంధించినటువంటి ఏదన్నా గుళ్ళకు వెళ్ళటం కావచ్చు, ఇలాగ దైవ సంబంధించిన కార్యాలు కావచ్చు, ఏదైనా అంటే సరదాగా ఎండాకాలం కాబట్టి ఫ్యామిలీతో పిల్లలతో అందరూ కూడా కలిసి బయటికి సరదాగా వెళ్ళి రావటము ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో కూడా వీరికి మానసిక సంతోషం ఉంటుందేమోనని చెప్పేసి వెతుక్కున్నా కానీ అక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి మనసు బాధపడేటటువంటి సంఘటనలు వీరికి ఎదురవుతున్నాయి. ఎవరి ద్వారాగా బాధపడితే వీళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవరైతే మన అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో, ఎవరి దగ్గర నుంచి ప్రేమ దొరకాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమకు బదులుగా అవమానాలు, బాధలు, లెక్కలేనితనము ఇలాంటివి ఎదురైనప్పుడు ఏంటంటే మనసుకు చాలా బాధగా ఉంటుంది. బాధ అంటే ఎప్పుడు ఒక డబ్బు సంబంధించినటువంటి విషయమే కాదు. మన కుటుంబ సభ్యులు మనల్ని అర్థం చేసుకోలేకపోవటము, మనల్ని అర్థం చేసుకోకుండా మన ప్రేమను అవమానించటము, వాళ్ళ దగ్గర నుంచి మనం కోరుకున్నది కనీసం కొంతైనా కూడా మనకు అందకుండా వాళ్ళు దూరంగా పెట్టేసేయటం కావచ్చు. ఇట్లాగా ప్రతి మంచి మాటలో కూడా పెడార్థాలు తీయటము, మనకన్నా వయసులో తక్కువ వాళ్ళు కూడా మనల్ని లెక్క లేకుండా మాట్లాడటం, అంటే మన బిడ్డలు మనల్ని అవమానించి మాట్లాడటం కావచ్చు, లేదా భాగస్వామి లెక్క లేకుండా ఒక చిన్న చూపుతో చూడటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనసుల మీద గట్టి ప్రభావాన్ని అనేవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే జీవితం అంటే ఇక వాళ్ళే అని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాము, కానీ వాళ్ళేమో ఇలా. మీకేదైనా సమస్య ఉంటే అంటే ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నాగదోషము, మనశ్శాంతి లేకపోవటము, విదేశీ ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయము గురూజీ బాలాజీ రాజు గారు మీరు గురువు గారికి గనక ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ
మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే గురువుగారి ద్వారాగా అందుతుంది. కాబట్టి గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ యొక్క సమస్య ఏంటో చెప్తే ఆ సమస్య నుంచి చాలా తేలికైనటువంటి సమాధానం అనేది మీకు దొరుకుతుంది. ఇక వీడియోలోకి వస్తే ఈ కుంభరాశి వారు ఏంటంటే గత కొంతకాలంగా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఈ మధ్య అనారోగ్య సమస్యలు అనేవి కూడా చాలా ఎక్కువయ్యాయి అన్నమాట. అంటే వీరికి ఇప్పుడు మనకేంటంటే బాగా మంచి ఎండలు ముదిరేటటువంటి టైము, విపరీతమైనటువంటి ఎండలు బయటికి వెళ్తే ఎండల సంగతి ఎలా ఉన్నా మనకు ఆ ఇంట్లో కూడా ఆ ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత ఫ్యాన్లు వేసుకున్నా, ఎంత కూలర్లు వేసుకున్నా, ఎంత ఏసీలు వేసుకున్నా కూడా ఇంట్లో కూడా విపరీతమైనటువంటి వేడితో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నాము. మీకేంటంటే మీకు ఈ ఎండలకు మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద ఒక దృష్టి అనేది పెట్టుకోవాలన్నమాట. మీరు ఎంతసేపటికి కుటుంబము, పిల్లలు, భర్త, భార్య అని చెప్పేసి ఎంతసేపటికి ఈ లోకమే కాకుండా మీ మీద మీరు ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి అనేది పెట్టుకోండి. మీరు సమయానికి తిండి, సమయానికి నిద్ర, కాస్త ఈ ఎండలకి ఏంటంటే ఈ నూనె వస్తువులు కానీ లేదా బయట ఫుడ్స్ అంటే బిర్యానీలని, లేకపోతే బజ్జీలను, గారెలను, పునుగులను, ఇలాంటివి నూనెకి సంబంధించినటువంటి వస్తువులు ఏమి తినకుండా జంక్ ఫుడ్ అనేది ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేసుకొని మంచి ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువగా నీటిని తాగటము, నీళ్లు కూడా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగకుండా కుండలో నీళ్లు తాగటము, అలాగే మంచిగా కాస్త ఏదన్నా పండ్లను తినటము, పండ్ల రసాలను తీసుకోవటము, ఇట్లా ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టండి. అప్పుడు మాత్రమే ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఈ ఆరోగ్యం అనేది జీవితంలో ఒక పెద్ద లోపంగా మారుతుందన్నమాట. ఈ అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాప కింద నీరులాగా మన శరీరంలోకి చిన్న చిన్నగా ప్రవేశించి అవి తర్వాత ఏంటంటే ఒక పెద్ద అంటే ఇక ఆ సమస్యకి మనం కనీసం మందులు వాడుకున్నా కూడా అవి మనకు తగ్గవన్నమాట. అలాగా ఎప్పుడైనా సరే ఒక సమస్య అనేది మొదలవుతుంది, అది విత్తనంగా ఉంది అని అనుకున్నప్పుడే దాన్ని పీకేసేయాలి. లేదు అంటే మాత్రం అది మహావృక్షమై కూర్చుంది అంటే మాత్రం తర్వాత ఎన్ని చేసుకున్నా, ఎంత మొత్తుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీరు మాత్రం ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీకు డబ్బు గురించి నేను చెప్పేదానికన్నా కూడా ఆరోగ్యం గురించే ఎక్కువగా చెప్తున్నాను. ఎందుకంటే మీ యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎంతగానో సమాచారం సేకరించిన తర్వాత ఈ మాటలు చెప్పడం అనేది జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే దేనికండి, వృధానే కదా. తినాలనుకున్నది తినలేనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా ప్రయోజనం ఏముంది? చెట్టు కింద ఉన్నోళ్ళు హాయిగా సంతోషంగా బతుకుతున్నారు. కాబట్టి మనిషి యొక్క ఆనందానికి డబ్బుకి ఎలాంటి సంబంధం అనేది లేదు. కానీ జీవితానికి డబ్బు అనేది అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బు మీద కూడా దృష్టి అనేది పెడతా ఉండండి. మీకు చేతనైనటువంటి పనిలో మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకంటే మీరు ఏ పనైనా సరే బాధ్యతతోటి, శ్రద్ధతోటి ఆ పనికి పూర్తిగా న్యాయం చేసేటటువంటి వ్యక్తులు, కష్టానికి ఏమాత్రం కూడా వెనకాడనటువంటి వ్యక్తులు. కాబట్టి మీ కష్టంలోనే మీకు కలుసుబాటు అనేది ఉంటుంది. కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఈ బయట నుంచి ఎంతమంది ఎన్ని చేస్తున్నా కూడా మీరు అవన్నీ పట్టించుకోవద్దు. మీకు మొదట్లో కాస్తో కూస్తో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తర్వాత అంతా కూడా శుభం కలుగుతుందన్నమాట. మీకు ఈ 4 రోజుల్లో ఈ 3 ప్రదేశాల దగ్గర నుంచి డబ్బు అందుతుందని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరు కుంభరాశి వారు ఏదైనా ఒక బంగారం కొనుగోలు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇల్లు కట్టడం కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి వ్యాపారాల పని మీద కావచ్చు, లేకపోతే ఏదైనా కొనుగోలు చేయటానికి చిన్న వస్తువులైనా సరే ఏదైనా సరే మీరేదన్నా కొనుగోలు చేయటానికి కావచ్చు, లేకపోతే మీకు అర్జెంటుగా డబ్బు అవసరం ఉంది, ఇలా డబ్బు అవసరానికి కావచ్చు. ఇట్లా ఏంటంటే మీరు గత కొంతకాలం నుంచి అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి చేయాలి, ఎలాగా ఏంటని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారనమాట. అక్కడ ఇది అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. మీరు మామూలుగా అయితే రూపాయి కూడా అప్పు చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అత్యవసరమైతే తప్ప మీరు బయట నుంచి డబ్బు తీసుకుందామని చెప్పేసి అనుకోరు. ఎంతసేపటికి మీ దగ్గర ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసుకుంటా ఉంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మన ఊహకు మించి జరిగినప్పుడు ఇలాగ అప్పు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అది అప్పు అనుకోవచ్చు లేదా చేబదులు అనుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ చేబదులు అనుకోండి. అప్పు అంటే మనం వడ్డీలు కట్టాలి, వడ్డీలతో పాటుగా గుర్రాలు కూడా పరిగెత్తలేవంటారు. కాబట్టి ఇది అప్పు కాదు, చేబదులుగా మీకు ఎదురు చూసేటటువంటి ఆ డబ్బు అనేది మీకు అయిన వాళ్ళ రూపంలోనే చేతికి అందుతుందన్నమాట. మరి అయిన వాళ్ళు
ఎవరంటే మీ భార్య తరపున. మీ భార్య తరపున, మీ అత్తగారింటి తరపున కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి మీ అత్తగారింటి తరపున అంటే మీ భార్య తరపున వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కానీ, లేదా వాళ్ళ చిన్నమ్మల, పెద్దమ్మల దగ్గర నుంచి కానీ, లేదా వాళ్ళ తోబుట్టువుల దగ్గర నుంచి కానీ ఇట్లాగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి డబ్బు. ఇది అప్పు కాదు. వాళ్ళ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమతోటి, మీ మీద ఉన్నటువంటి గౌరవంతోటి వాళ్ళు చేబదులుగా చేస్తున్నటువంటి సహాయము. అంటే తర్వాత వాళ్ళకు అసలు అనేది ఇస్తే సరిపోతుందనమాట. అలాగ మనకి ఈ రోజుల్లో ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి. డబ్బు ఏదన్నా అవసరమైతే బయట విపరీతమైనటువంటి వడ్డీలు కట్టాలి. వడ్డీలతో పాటుగా గుర్రాలు కూడా పరిగెత్తలేవు. అసలు అంతే ఉంటుంది, వడ్డీలు కట్టుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి ఆ వడ్డీ లేకుండా ఉంటే ఇక అంతకన్నా అదృష్టం అనేది ఇంకొకటి లేదు. అది తెలిసిన వాళ్ళకు తెలిసిద్ది. అది అలా మీకు ఆ అదృష్టం అనేది మీకు అందబోతుంది. మీరు తీసుకొని ప్రశాంతంగా, ఎందుకంటే మీరు చేసేది మంచి పని కాబట్టి వాళ్ళు మీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ డబ్బు అనేది అందిస్తున్నారు. కాబట్టి ఆ డబ్బును మీరు దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా సద్వినియోగం అనేది చేసుకొని చక్కగా మీ పనులు అనేవి పూర్తి చేసుకొని ప్రశాంతంగా వాళ్ళ డబ్బు అసలు అనేది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే సరిపోయిద్దనమాట. ఇది ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో. ఆ డబ్బు అనేది మీకు ఖచ్చితంగా ఇప్పుడు చేతికి అందేటటువంటి ఒక సమయం అయితే వచ్చేసింది. అది చూసినప్పుడు మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఆ డబ్బు గురించి మీరు ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. ఎంతగానో ఆలోచించారు. ఎంతగానో అసలు ఏం చెయ్యాలి అని చెప్పేసేసి మీకు ఏమి కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. అలాంటి సమయంలో మీకిలాగా మీ భార్యతో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఇట్లా ఏంటంటే మీకు అలాగా ఆ రూపంలో డబ్బు అనేది చేతికి అందటం అనేది జరుగుతుందనమాట. నిజంగా మీ నెత్తి మీద పాలు పోసినట్లుగానే ఈ సంఘటన చూసి మీరు చాలా చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. చక్కగా ఆ డబ్బు అనేది వడ్డీ లేని డబ్బు హ్యాపీగా మీరు మీ పనులు పూర్తి చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఇలా చేసుకోండి. ఇది మీ భార్య తరపు నుంచి వచ్చేటటువంటి ధనం లాభం అనమాట. ఇది ధనలాభం. ఇది మొట్టమొదటి స్థలము. ఇక రెండవ ప్రదేశం ఎక్కడి నుంచి వస్తుంది అనంటే ఇక్కడ ఇది కూడా జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారు పనిని దైవంగా నమ్మేటటువంటి వ్యక్తులు, పనిని ప్రేమించేటటువంటి వ్యక్తులు. మీరు చేసేటటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఇలాంటి వాటి మీద ఒక మంచి ఫోకస్ అనేది పెడతా ఉంటారనమాట. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకునేటటువంటి వ్యక్తులు. ఎవరి సహాయం అనేది ఎంత అవసరమైనా సరే కోరరు. మనం ఫస్ట్ చెప్పుకున్నది కూడా ఏంటంటే అక్కడ కూడా మీ భార్య తరపులని మీరు అడగల, వాళ్ళే ఇస్తామన్నారు. అంటే మీరు నోరు తెరిచి ఎక్కడ ఏది కూడా ఎవరిని కూడా మాకు ఇది కావాలని చెప్పేసి మీరు అడగరు. మీ మీద గౌరవంతో అవతల వాళ్ళు ఇస్తే తీసుకోవటం తప్ప మీరు మాత్రం మాకు ఇది కావాలి, ఎంత కష్టంలో ఉన్నా సరే మాకు ఇది కావాలి, మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేసి మీరు అడగరు. అప్పుగా అడగటం కూడా మీకు ఇష్టం లేదనమాట. అలాగా మీరు చేసేటటువంటి ఆ వృత్తి వ్యాపారాలలో ఆ శ్రీరాముడి దయ వల్ల, అలాగే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీ యొక్క వ్యాపారాలు, ఆ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అందులో మంచిగా మీకు కలుసుబాటు అనేది ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు ₹4 లాభమే తప్ప మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మధ్య మీ వ్యాపారాలు బాగా డౌన్ అయిపోయినాయి. మీరు గమనించినట్లయితే మీరు ఎంత నలిగిపోయారో, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అది మీ మనసుకు మాత్రమే తెలుసు అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనకు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనకు కష్టం బూడిదలో పోసినట్లుగా అయిపోయింది. అక్కడ మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా చివరికి రిజల్ట్ అనేది జీరోలాగే ఉంటుందన్నమాట. అలాగ దాని గురించి కూడా మీరు చాలా బలహీన పడిపోయారు, విపరీతంగా ఆలోచించారు. కానీ మళ్ళీ ఇప్పుడు మీకు కలిసి వచ్చే సమయం అనేది వచ్చింది. ఇప్పటి నుంచి మీరు చేసే వ్యాపారాల్లో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. మీ ఊహించిన దానికన్నా కూడా మీరు ఎక్కువగా ఫలితాన్ని చూసి సంతోషపడతారనమాట. అలాగే ఉద్యోగాలు చేసేవారిలో కూడా మీకు ప్రమోషన్లు రావటము, మీ యొక్క బాస్ దగ్గర నుంచి మీకు శాలరీ ఇంకాస్త ఎక్కువగా రావటము, ప్రమోషన్స్ రావటము, ఇట్లాగా చాలా వరకు కూడా మీకు అంతా అనుకూలంగా మారుతుంది. నలుగురిలో మీకు ఒక పేరు ప్రఖ్యాతుల గుర్తింపు అనేవి వస్తాయి. ఈ వ్యాపారంలో నుంచి లాభాలు, అలాగే ఈ ఉద్యోగంలో నుంచి ఈ శాలరీస్ పెరుగుదల కావచ్చు, ఇలాంటి మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుందనమాట. దీనివల్ల మీరు చాలా చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. ఇన్ని రోజుల తర్వాత, అంటే ఇన్నాళ్ళ కాలం తర్వాత మళ్ళీ మనకు మంచి రోజులు అనేవి వచ్చినాయి అని చెప్పేసి మీరు మురిసిపోతారు.
ఇది రెండవ ప్రదేశము. ఇక మూడవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీకు ఏదో ఒక వ్యాపారము అంటే ఆల్రెడీ మీరు చేసేటటువంటి పని కాకుండా, మీకు ఒక సైడ్‌న ఏదన్నా ఒక బిజినెస్ చేసుకోవాలన్న ఒక యొక్క ప్లాన్స్ రావటం కానివ్వండి, దానికి సంబంధించి మీరు ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవటం అంటే ఏదో నలుగురితో మీకు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తుల ద్వారాగా మీకు ఒక మంచి సలహాలు అందటము, ఇట్లా ఎట్లాగంటే అది స్నేహితులు కావచ్చు, ఇట్లా మీకు తెలిసిన వాళ్ళు మీ యొక్క మంచిని కోరుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో స్వార్థపూరితంగా ఉన్నారు. కాదని అంటలేదు. అంటే మన రక్త సంబంధికులు మనల్ని చూడలేకపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరి మీద ఒక ప్రేమలుంటే ఒకరి మీద ప్రేమలు ఉండట్లేదు. ఇట్లాగా ప్రతి ఒక్కరు మన అనుకున్న మనుషుల దగ్గర నుంచే మనకి ఎక్కువగా అవమానాలు, బాధలు, నిందలు, స్వార్థాలు ఎదురవుతా ఉంటున్నాయన్నమాట. అయినప్పటికీ కూడా ఈ ఈ భూమి మీద స్వార్థం లేని మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. అంటే అసలు స్వార్థం లేదని నేను చెప్పను. అందులో వాళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉంటే ఉండొచ్చు. అలాగా ప ప అందరూ బాగుపడాలండి. దానికి ఎవరు కాదని అంటలేదు. అలాగా వాళ్ళ బాగుతో పాటుగా మనకు కూడా ఒక బాగుపడేటటువంటి ఒక సలహా ఇచ్చినప్పుడు, చేసినప్పుడు ఏందంటే, దాని ద్వారాగా మనం కూడా ఒక రూపాయి సంపాదించుకొని, ఒక మంచి ఇదిలో నిలబడటానికి అవకాశం అనేది ఉంటదనమాట. అలాగ ఒక సలహా ద్వారాగా అంటే మీకు తెలిసినోళ్ళ ద్వారాగా, మీకు స్నేహితుల ద్వారాగా కావచ్చు, ఇలా వాళ్ళతో మీరు కొంత మాట్లాడినప్పుడు, ఆ మాటల ద్వారాగా మీకు మంచి ఒక ప్రణాళిక అనేది అందుతుందనమాట. అలా బిజినెస్‌లకు సంబంధించి ఒక మంచి ప్లాన్స్ కావచ్చు, ఇలాంటివి చిన్నదైనా సరే, చిన్న పెద్ద అని అనుకోమాకండి. ఎందుకంటే మనకు ఒక రూపాయి పెట్టుబడి అనేది లేనప్పుడు, అలాగా మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేనప్పుడు, ఒక సలహా అనేది వినటం వలన నష్టమైతే ఏముండదు. నష్టమో, లాభమో ప్రయత్నిస్తే తప్పనేది ఉండదనమాట. అది మంచి పని అయినప్పుడు, దానివల్ల ఇబ్బంది అనేది లేనప్పుడు ప్రయత్నిస్తే తప్పనేది లేదనమాట. కాబట్టి అలా చేయండి. మీ అదృష్టం బాగుంటే మీకు అందులో మంచిగా కలుసుబాటు అనేది కలగొచ్చు. మీకు సలహా చెప్పిన వాళ్ళకి ఒక రూపాయి, అలాగే దాని ద్వారాగా మీకు ఒక రూపాయి అనేది ఉండి, అటు వాళ్ళు సంతోషంగా ఉండి, ఇటు మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటదనమాట. అసలు ఏదీ లేకుండా ఒట్టి చేతులతో ఖాళీగా కూర్చొని బాధపడే కన్నా, చేసే ఒక్క పని మీద దృష్టి అనేది పెట్టకుండా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఒక్క పనినే నమ్ముకోవటంలా. ఎందుకంటే ఒక్క పనిని నమ్ముకుంటే ఒక్క రూపాయే దక్కుతుంది. 4 రకాల పనులు చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటేనే మనం ఈ కలికాలంలో బ్రతకగలుగుతాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు, ఈ రోజుల్లో సమస్యలు కుటుంబాన్ని నెత్తిన బట్టి లాక్కు రావటం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎంత ఇబ్బందులుగా మారాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదండి. కదిలితే డబ్బు, మెదిలితే డబ్బు. ప్రతి దానికి డబ్బు అనేది కావాలి. అలాంటి డబ్బుకి మనం ఏదో ఒక పని మీదే ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. మనకు చేతయింది ఏదైనా ఇక 2, 3 రకాల పనులు చూసుకొని అట్లా 2, 3 రకాలుగా ఒక రూపాయి సంపాదించుకోకపోతే మాత్రం అంటే ఆ ఒక్క రూపాయి ద్వారాగానే అయితే మాత్రం కుటుంబాన్ని మనం లాక్కు రాలేని పరిస్థితి అనమాట. కాబట్టి ఆ యొక్క వ్యక్తుల సలహాలు అంటే మీ స్నేహితుల ద్వారాగా కావచ్చు, మీ బంధువుల ద్వారాగా కావచ్చు, ఇలాంటివి ఏదన్నా సలహాలు ఉంటే వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. కొంతమంది ఏందంటే చేదాకా వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకుని తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇవాళ బాగానే జరుగుతుందిలే, బాగుందిలే అని చెప్పేసేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. ఇవాళ వచ్చిన రూపాయి రేపు రాకపోవచ్చు. కాబట్టి డబ్బు లక్ష్మీదేవి ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో అలాంటప్పుడే ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవాలి. ఆ డబ్బును చేదక్కించుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. కాదు, కూడదని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది అనేది పడతారు. కాబట్టి ఈ అవకాశం మీకు ఏదైతే మీ తలుపు తట్టిందో ఆ అవకాశాలను మీరు వదిలిపెట్టుకోవద్దు. అందులో మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇలాగా ఈ 3 రకాలుగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వినేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతోటి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే మీరేం చేస్తారంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. మంగళవారం కావచ్చు లేదా ఆదివారం కావచ్చు, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని, నమస్కారం చేసుకొని, చక్కగా స్వామివారి యొక్క హారతి తీసుకొని, దండం పెట్టుకొని, కాసేపు గుడిలో ప్రశాంతంగా కూర్చొని, చక్కగా మీరు ఆ స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి ఆ కష్టాన్ని చెప్పుకోండి. ఆ కష్టం అంతా తొలగిపోతుంది. జై హనుమాన్, జై శ్రీరామ్ అనే మంత్రాన్ని చెప్పుకోండి. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ఇంట్లో
ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు కానీ, ఆదివారం రోజు కానీ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతోటి అంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇంటిని వాకిలిని అంతా కూడా శుద్ధి చేసుకొని, పసుపు నీటిని చల్లుకొని, ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ఆంజనేయ స్వామికి ఏదైనా ఒక వారం మంగళవారం కానీ, ఆదివారం కానీ పూజ చేసుకోండి. స్వామివారికి తమలపాకుల మాలంటే ఎంతో ఇష్టము. కాబట్టి తమలపాకు మాలను స్వామివారికి సమర్పించి అంటే ప్రత్యేకంగా హనుమాన్ జయంతి రోజునే తమలపాకు మాలను సమర్పిస్తూ ఉంటారు. ఒక హనుమాన్ జయంతి అనే కాదండి, మీరు ఏదైనా మంగళవారం కానీ, ఆదివారాలు ఇలాంటి రోజుల్లో కూడా మీరు స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించవచ్చు అనమాట. అలాగా ఆ తమలపాకు మాలని జై శ్రీరామ్ అని చెప్పేసేసి సింధూరంతోటి ఆకుల మీద రాసేసి 3 గానీ, 5 గానీ, 7 గానీ, 9 గానీ, 11 గానీ, 21 గానీ ఇట్లాగ తమలపాకుల్ని చక్కగా తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక దారంతోటి ఈ తమలపాకు మాలననేది సిద్ధం చేసుకొని వాటి మీద శ్రీరామ అని చెప్పేసేసి సింధూరంతో రాసుకొని స్వామివారికి చక్కగా ఆ మాలను సమర్పించి నైవేద్యంగా శనగలు కానీ, పానకాన్ని కానీ, వడపప్పును కానీ ఏదీ లేదనుకుంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లను కానీ, ఒక చిన్న బెల్లం ముక్కను కానీ ఇట్లా నైవేద్యంగా మీరు సమర్పించేసి స్వామివారికి చేయటం వలన మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీకు మనశ్శాంతి కలుగుతుంది. అన్నింటికీ మించి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ నరుల దిష్టి మీ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు స్వామివారి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క సింధూరాన్ని మీరు నుదుటిన ధరించండి. అలాగే మీరు కాస్త ఎండుమిరపకాయలతోటి, ఉప్పురాళ్ళతోటి దిష్టి అనేది తీసేసుకోండి. జనాలతోటి ప్రతీదీ కూడా ఉన్నవి అంటే మాకు లేకపోయినా కూడా ఉన్నాయి అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం కావచ్చు, ఇలాంటివి కాస్త తగ్గించుకోండి. ఎందుకంటే మనిషి జీవితానికి గుట్టు రట్టు అనేది చాలా ముఖ్యము. ఈ రోజుల్లో సొంత మనుషులను నమ్మి కాస్త సంతోషాన్ని పంచుకోవటానికి కూడా లేదు. అలా సంతోషాన్ని పంచుకున్నా కూడా చూడలేకపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంటున్నారు అనమాట. ఏది చూడండి, కావాలంటే మాట్లాడినప్పుడు వాళ్ళతో కాస్త సంతోషంగా మాట్లాడితే వెంటనే ఏదో ఒకటి మన సంతోషం పోయేటట్లుగా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అనేది అందిద్ది. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఏ మనుషులను కూడా నమ్మొద్దు. మేమున్నాము, మేము చేస్తాము, మేము చూస్తాము, మాకు చెప్పండి ఏదన్నా ఉంటే అది ఇది అని చెప్పి అంటారు. చెబితే మళ్ళీ ఎవ్వరు వినరు. కాబట్టి నేను చెప్పే అనుభవం ఏంటంటే మనిషి అనే వాళ్ళని ఎవరిని అనే వాళ్ళని నమ్మొద్దు. ఆఖరికి తల్లిదండ్రులనైనా సరే, భార్య భర్తనైనా, భర్త భార్యని ప్రేమించుకోండి, కాదని అంటల్లా. ఎందుకంటే బంధాలు ముఖ్యం కాబట్టి ప్రేమించండి. భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి, బిడ్డలను చూసుకోవాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పూజించుకోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ నమ్మకం మాత్రం మీరు ఎవరి మీద నమ్మకం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే పిల్లలు చూస్తారని గ్యారంటీ లేదు. లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలయ్యి వాళ్ళు ఒకరినొకళ్ళు అంతగా అంటే మన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రేమ వారి దగ్గర నుంచి అందిద్దో లేదో తెలియదు. ఇలా కొన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది మీరు గమనించుకొని చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, దైవాన్ని నమ్ముకోండి. దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుందన్నమాట. మీకు ఎంతటి కష్టం ఉన్నా సరే కళ్ళు మూసుకొని దేవుడికి చెప్పుకోండి. ఆ దేవుడు మీ యొక్క సమస్య నుంచి మిమ్మల్ని తేలిగ్గా బయటపడేస్తాడనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి కుంభరాశి వారికి జరిగేది ఏంటి 4 రోజుల్లో, మీకు ఎక్కడి నుంచి ధనం అందుతుంది, మీ జీవితానికి సంబంధించినటువంటి విలువైన మాటలు ఇవన్నీ కూడా మీ జీవితం బాగుపడటానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి నేను పలికేటటువంటి మాటలు కాదండి, ఆ స్వామివారు పలికించేటటువంటి మాటలు. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం అనేది చేయండి. మన వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేస్తే ఇంకొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. మీకు అంత శుభం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఆంజనేయ స్వామి యొక్క భక్తిని, నమ్మకాన్ని మీరు నిరూపించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.